ఒకసారి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అట్లా ఉంచితే 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఒకసారి మనం ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య, త్రాగునీరు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరు కారణం ఇబ్బంది? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా గుండె మీద చేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్లి క్షమాపణ కోరాలి. ఈరోజు విశాఖపట్నం ప్రజలు త్రాగునీరు సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ, పరిశ్రమలు నీటి ఎద్దడిగాని ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ. ఎందుకంటున్నామంటే 75% 14-19 సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారంటే ఆ పోలవరం ఆలస్యం అవడం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు, ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారో ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను, ఇక్కడ ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్ గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమం చేసామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రాజధాని అంటే నీకు రాజధానితో పని ఏంటి? మేము హైదరాబాద్ వెళ్ళావు ఎప్పుడన్నా? 3 రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేసావు, కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక బలమైన రాజధాని, అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తాయనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ, కనీస జ్ఞానం లేని నాయకత్వం మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ నొక్కడం ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదని చెప్పేసి